ఉండాలి, సర్వ వ్యాపిగా ఉండాలి, నిత్యుడుగా ఉండాలి, ప్రేమ కలిగిన వాడుగా ఉండాలి, సత్యవంతుడై ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ప్రాణ ప్రదాత అయి ఉండాలి. ఇవన్నీ అందుకే నేను మీకోసం ప్రింట్ తీసుకొని వచ్చాను. ఇవన్నీ మీరు చదువుకొని ప్రియులారా, ఇవన్నీ చదువుకొని మిగతా టైంలో ఎవరైనా వచ్చి ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే త్రిత్వ సిద్ధాంతము, లేదా ఈ కాన్సెప్ట్ని త్రిత్వ ట్రినిటీ, ట్రైయూనియన్ గాడ్. మరి ఈ ముగ్గురు ఒకళ్ళైనా తర్వాత వేరువేరా అని చెప్పడానికి మరి సమయం సరిపోదేమో. వచ్చేవారం ఏం చూద్దామంటే ఈ ముగ్గురు ఒక్కరేనా లేదా వేరువేరా, దేవుడు ఎలా తెలియజేస్తున్నాడు, తర్వాత ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుడు, భాషలు ఉన్నాయా లేవా, అసలు పరిశుద్ధాత్మని యొక్క ఉనికి ఎలా ఉంది, భాషలు ఉన్నాయా లేదా ఆత్మవరాలు ఏంటి అన్న వాటి గురించి చూద్దాం. ఇక్కడ ఈరోజు దేవుడు ఎలాంటి వాడై ఉండాలి? సృష్టికర్తగా తండ్రి ఉన్నాడు, సృష్టికర్తగా కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ సర్వశక్తిమంతుడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, సర్వజ్ఞుడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, సర్వవ్యాపిగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నిత్యుడుగా హీఈస్ ఎటర్నల్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుగా, ప్రేమ కలిగిన వాడై, దేవునికి ప్రేమ కావాలి. దేవునికి ప్రేమ ఉంటే సొంత ప్రాణాన్ని పెట్టేంత ప్రేమ ఉంది ఆయనకి. ఈ లోక ప్రేమ నటన, అవసరంతో కూడిందై ఉండొచ్చు, లేదా మనతో అవసరం ఉన్నంతసేపే ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అగాపే ప్రేమ. హల్లెలూయా. అది మధ్యలో వదిలేసే రకం కాదు. కొద్దిసేపు ఒకలాగుండి కొద్దిసేపు ఏదో ఎండాగాంసం 32 degrees 34 35 40 అలా తగ్గడం పెరగడం అలా కాదు దేవుని ప్రేమ. అది ఎప్పుడు ఒకేలాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఒకేలాగుంటుంది దేవుని ప్రేమ. తర్వాత సత్యవంతుడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, న్యాయవంతుడుగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధుడు దేవుని యొక్క లక్షణం, ప్రధాన లక్షణం, దేవుని యొక్క ప్రధాన లక్షణం పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేని వాడుగా ఉండాలి, ప్రేమించేటువంటిగా ఉండాలి, క్షమించేటువంటి వాడుగా ఉండాలి, క్షమించేటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉండాలి, హింసించే వాడుగా ఉండాలని దేవుడు చెప్పడు, కొట్టమని దేవుడు చెప్పడు, చంపమని దేవుడు చెప్పడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తాడు. లేదా దేవుడు ఏం చెప్తాడంటే నీ తోటి వారి కోసం ప్రార్థన చేయమని చెప్తాడు, బలహీనులను బలపరచమని చెప్తాడు. వెళ్ళి దాడి చేయండి, కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని. ప్రియులారా, ప్రతి ఒక్కరికి తీర్పు త్వరలో రాబోతున్నది. ఒకానొక దినాన దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. వారు చేసిన అన్యాయపు క్రియల వలన ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము. తర్వాత గమనిస్తే ఆయన ప్రాణ ప్రదాతగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరము మోకరించి, ప్రతి ఒక్కరము దేవా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశ వైపెత్తి ప్రభువా స్తోత్రం తండ్రి. తండ్రిగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం, కుమారునిగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం, పరిశుద్ధాత్మునిగా మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, మేమందరము నశించిపోకూడదని తండ్రిగా అయా ఏకైక కుమారుని మా కోసం ఈ భూమి మీదకి నీవు పంపించావు. ప్రాణాన్ని ఇవ్వడానికి, బలిగా అవ్వడానికి, బలి అర్పణగా